అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 36వ భాగం. కార్తీక్ ఆఫీస్లో అదితి రిజైన్ చేసింది. అదితిని చెల్లిగా భావించి తన ఆఫీస్లో అవకాశం ఇచ్చాడు విశాల్. ఇంట్లో సమీక్షతో కూర్చొని మాట్లాడుతూ ఉండగా కార్తీక్ వచ్చాడు. సమీక్ష కూడా ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలే తప్ప అతనితో చనువుగా మాట్లాడటం మానేసింది. అకస్మాత్తుగా వచ్చిన అతన్ని చూసి సమీక్ష, అదితి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. రా కార్తీక్, ప్రాజెక్టు గురించేగా అంటూ విశాల్ కార్తీక్ని బాల్కనీ వైపు తీసుకెళ్లాడు. కార్తీక్ని చూడగానే అదితికి మనసంతా ఇబ్బందిగా అనిపించింది. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆరాటపడుతోంది. కానీ అతని నిర్లక్ష్యాన్ని భరించలేకపోతోంది. అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. ఎక్కువగా బాధిస్తున్న తన ఆలోచన నుండి బయటపడటానికి చైత్రాన్ని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళింది. బాల్కనీలో నిల్చున్న కార్తీక్కి చిన్నపిల్లలా మారిపోయి చైత్రతో ఆడుకుంటున్న అదితిని చూడగానే గుండె మెలిపెట్టినట్టు అనిపించింది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి. కొన్ని రోజులకే చిక్కిపోయినట్టు అనిపించింది. అయినా సరే ఆమె కార్తీక్ కంటికి అందంగా కనిపించింది. ఆమె నవ్వుని, ఆమె కదలికలని ఆస్వాదిస్తూ అలానే చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. కబోర్డ్లో నుండి ప్రాజెక్టు ఫైల్స్ తీసుకుని వస్తున్న విశాల్ మరో లోకంలో ఉన్న కార్తీక్ని చూడగానే అతను అదితికిస్తున్న స్థానమేంటో అర్థమైంది. అతని ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ, కార్తీక్, ఈ ఫైల్లోనే అంటూ విశాల్ తన సంభాషణ మొదలుపెట్టాడు. కార్తీక్ వెంటనే తన్ని తాను సర్దుకొని మాటలు కొనసాగించాడు. అదితి ఒంటరిగా ఉన్న సమయంలో కార్తీక్ని ఇంకా ప్రేమిస్తున్నావా అని విశాల్ అడిగాడు. అదితి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అదితి, సమాధానం చెప్పు అని విశాల్ అడిగేసరికి, ఎస్ బ్రో, కానీ అతనికి నేనంటే ఇష్టం లేదు అని చాలా మామూలుగా భుజాలెగరేస్తూ చెప్పింది అదితి. అయితే నాకో విషయం చెప్పు, నిన్నెప్పుడు ప్రేమించేలా చేసుకోవాలని అనిపించలేదా అని విశాల్ అడిగాడు. లేదు, అతను నన్నెప్పుడు ప్రేమించాలని అనుకోలేదు. సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. అతనంటే నాకిష్టం, అంతే అని నిరాశగా నవ్వుతూ చెప్పింది అదితి. విశాల్ నవ్వుతూ తల ఊపి, అతను నిన్ను తిరిగి ప్రేమిస్తే అని అనగానే అదితి కళ్ళల్లో సంతోషం తొంగి చూసింది. ప్రపంచంలో నాకులా సంతోషంగా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరేమో, కానీ అది జరగదు. ఏం చేస్తాం? వెంటనే సంతోషం వీడిపోయి పెదవి విరుస్తూ అతని వైపు బాధగా చూస్తూ చెప్పింది అదితి. అది ఇంక నువ్వు కలలు కనాల్సిన అవసరం లేదు. నాకు వదిలే. నాకు చెల్లుండుంటే నీకులానే ఉండేదేమో. సమస్య ఏంటో అన్నయ్యకి చెప్పావు కదా, తీరుస్తాడు అని నవ్వుతూ మాటిచ్చాడు విశాల్. నిజానికి కార్తీక్కి అదితికి మధ్య ఆఫీస్లో జరిగిన విషయం తెలిసిన తర్వాత సమీక్ష కంటే ఎక్కువ కోపం విశాల్కొచ్చింది. కార్తీక్ని నిలదీయాలి అనుకున్నాడు. కానీ కార్తీక్తో మాట్లాడేటప్పుడు అతని గొంతులో ఏదో బాధ కనిపించింది. దానికి కారణమేంటో తెలుసుకోవాలనుకున్నాడు విశాల్. ఓ వారం గడిచిన తర్వాత ఆ రోజు రాత్రి 7 గంటలవుతున్న వేళ అదితి విశాల్కి ఫోన్ చేసింది. హాయ్ బ్రో, పబ్కి వచ్చాను, కానీ ఇక్కడికెందుకు రమ్మన్నారు? అక్కడున్న వాతావరణాన్ని అయోమయంగా చూస్తూ అడిగింది అదితి. నేను చెప్పింది చెయ్యి, బ్లూటూత్ ఆన్లో ఉందా అని విశాల్ అడగటంతో ఉంది అంటూ సమాధానమిచ్చింది అదితి. ఓకే, లోపలికి వెళ్ళు అని విశాల్ చెప్పగానే ఓకే అంటూ తల ఊపి పబ్బులోకి ఎంటర్ అయింది. బ్రో, అతనిక్కడే ఉన్నాడు. కొంత దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కనిపించిన కార్తీక్ని చూసి కంగారుగా ఓ పక్కన దాక్కుంటూ చెప్పింది అదితి. చూడాది, ఇది మన మొదటడుగు. నేను చెప్పినట్టు చెయ్యి. అతని ముందుకు వెళ్ళి కంగారు పడకు, భయపడకు అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపి ఏమి చెయ్యాలో మొత్తం వివరించాడు. విశాల్ తన పథకంలో భాగంగా తన కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ని ముందుగానే పబ్కి పంపించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అదితి. అదితి, చూడటానికి మోడర్న్ లుక్లో ఉన్న కుందనాల బొమ్మలా ఉన్నావు అంటూ తన కొలీగ్స్ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి సిగ్గుతో తలదించుకుంది అదితి. మ్యూజిక్ సిస్టంలో సౌండ్ కొంచెం పెంచగానే వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. ఎవరో తనకి బాగా తెలిసిన వ్యక్తి
తన కంటి కొసల్లో కదలాడుతున్నట్టు అనిపించేసరికి కార్తీక్ తల తిప్పి చూశాడు. అక్కడ డాన్స్ చేస్తూ కనిపించిన అదితిని చూసి షాక్ అయ్యాడు. వేగంగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అదితి అని గట్టిగా అరిచాడు. అతని వాయిస్ వినేసరికి ఆమెలో వణుకు మొదలైంది. వెంటనే విశాల్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని తన్ని తాను సంభాళించుకొని హాయ్ కార్తీక్ అంటూ అతనికి చిరాకు కలిగించేలా నవ్వింది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అసహనంగా అన్నాడు. సారీ, ఎవరైనా ఇక్కడేం చేస్తారు అని కనుబొమ్మలు పైకంటూ అంది అదితి. చూడదితి, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నీకులాంటి వాళ్ళు వచ్చే ప్లేస్ కాదిది. పబ్బుకొచ్చే ఆడపిల్లల్ని చెడ్డవాళ్ళని నేననను, కానీ ఇది ఆడపిల్లలకి సెక్యూర్డ్ ప్లేస్ కాదు అని కోపంగా అన్నాడు కార్తీక్. కార్తీక్, ఈ పబ్బులో చాలామంది ఆడపిల్లలున్నారు, అందులో నేను ఒకదాన్ని. నువ్వు నాకే ఎందుకు చెప్తున్నావు? నీకు నాకు సంబంధమేంటి అని డాన్స్ చేస్తూ అడిగింది అదితి. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అంటూ అక్కడ నుండి అతని టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు కార్తీక్. విశాల్కి కాల్ చేసి నీకు నచ్చినట్టు ఉండమని వెళ్ళిపోయాడు ఇడియట్ అంటూ బాధగా చెప్పింది. ఓకే, పర్వాలేదు, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. విశాల్ చెప్పినట్టుగానే పబ్బు నుండి బయటకొచ్చి అదితి క్యాబ్ కోసం ఎదురు చూస్తోంది. హాయ్ బేబీ, క్యాబ్ కోసం వెయిటింగా? నేను నిన్ను డ్రాప్ చేయనా అంటూ ఒక అపరిచిత వ్యక్తి అడిగాడు. అతను బాగా తాగున్నాడని అతని మొహం చూస్తేనే అర్థమైపోతోంది. అదితి ఒక అడుగు వెనక్కి వేసింది. అతను అదితి దగ్గరకొస్తూ జస్ట్ నేను హెల్ప్ చేద్దామనుకుంటున్నాను, వచ్చి బైక్ ఎక్కు అంటూ బైక్ దిగి అదితి దగ్గరకొస్తూ ఉండగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. అతను ఆమె చేతిని పట్టుకోబోతూ ఉండగా హలో మిస్టర్ అని వినిపించగానే అదితి ఇంకా అపరిచిత వ్యక్తి తిరిగి అటువైపు చూశారు. ఆమె నా గర్ల్ ఫ్రెండ్, నేను డ్రాప్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంటూ అక్కడ కార్తీక్ కనిపించాడు. ఆ వ్యక్తి సారీ బాస్, మీ గర్ల్ ఫ్రెండా? నేను చాలా జెంటిల్మెన్, వేరొకరి పిల్లని ముట్టుకోను అంటూ అతను వెళ్ళిపోయాడు. కార్తీక్ మాటలకి అదితికి ఏదో కలలో ఉన్నట్టు అనిపించింది. రా, నేను తీసుకెళ్తాను అని కార్తీక్ అనగానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని వెనకాలే వెళ్ళి కారులో కూర్చుంది. నేనందుకే నిన్ను అక్కడుండొద్దన్నాను, కానీ నువ్వు వినే పరిస్థితిలో లేవు. తప్పుగా ప్రవర్తించుంటే ఏం చేసేదానివి అని కోపంగా అన్నాడు కార్తీక్. నేను కూడా ఈ సొసైటీలో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ప్రతిసారి నాకు తోడెవ్వరూ ఉండరు, నేను అనాథని కదా అని అదితి అనేసరికి పిడికిలి గట్టిగా బిగించి తల పక్కకి తిప్పుకున్నాడు కార్తీక్. ఆ తర్వాత హాస్టల్కి వెళ్లే వరకు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. కార్ దిగి చిన్నగా థ్యాంక్స్ చెప్పి వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె పూర్తిగా హాస్టల్ గేట్ దాటి లోపలికి వెళ్లే వరకు చూసి గట్టిగా ఊపిరి వదిలి వెళ్ళిపోయాడు కార్తీక్. అదితి ఆమె గదికి చేరుకున్న తర్వాత బాధగాను సంతోషంగాను అతను చెప్పిన మాటలు నిజమైతే బావుండని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఏడుస్తూ నవ్వుతూ తన భావాలన్నిటినీ నిభాయించుకోవటానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అదే సమయానికి విశాల్కెవరో ఫోన్ చేశారు. అవునా, నేను వెంటనే వస్తున్నాను అంటూ చైత్రాని కమలమ్మ చేతిలో పెట్టి కాసేపు చూసుకోమని విశాల్ వెంటనే బయలుదేరి 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు. డాక్టర్, తనకెలా ఉంది? ఏం జరిగింది? ఆరోగ్యం బానే ఉందా అంటూ భయపడుతూ అడిగాడు విశాల్. అతని గొంతులో ఆవేదన అర్థమైన డాక్టర్ రిలాక్స్ విశాల్, షీఈ్ ఫైన్. అది ఒక చిన్న యాక్సిడెంట్, భయపడాల్సిందేమీ లేదు. కుడి చేతి మణికట్టుకి చిన్న గాయమైంది, ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది. 3 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పెయిన్ కిల్లర్స్ ఇచ్చాము, కొంచెం మత్తుగా ఉంటుంది, ఇంకా స్పృహలోకి రాలేదు. అంతకుమించి భయపడాల్సిందేమీ లేదు అని డాక్టర్ చెప్పగానే భయపడుతూ ఆందోళనగా సమీక్షని ఉంచిన గదికి చేరుకున్నాడు విశాల్. మత్తుగా కళ్ళు మూసుకొని పడుకొనున్న సమీక్షని చూడగానే తనలోని శక్తినెవరో లాగేస్తున్నట్టు అనిపించింది విశాల్కి. కదలకుండా ఉండేలా ఆమె కుడి చేతికి కట్టు కట్టారు. ఎడమ చేతి మణికట్టుకు బెల్ట్ ఉంది. మోచేతి దగ్గర చర్మం రాసుకుపోయినట్టు ఉంది. సమీక్ష,
ఆ దేవుడెందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పటికే చాలా బాధలు అనుభవించావు. నీకు బదులుగా ఈ బాధలన్నీ నాకెందుకు ఇవ్వట్లేదు అంటూ బాధగా చూశాడు విశాల్. డాక్టర్ చెప్పినట్టుగా ఓ గంట గడిచిన తర్వాత సమీక్షని ఎత్తుకొని జాగ్రత్తగా కార్లో కూర్చోపెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే చైత్ర నిద్రలో ఉంది. కారు శబ్దం వినపట్టంతో కమలమ్మ బయటకొచ్చి నిలబడింది. ఇంకా మధ్యలోనే ఉన్న సమీక్షని ఎత్తుకుని వస్తున్న విశాల్ని చూడగానే కమలమ్మకి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికెళ్ళి, ఆ అమ్మాయికి ఏమైంది బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అతనికి దారిస్తూ అతని వెనకాలే నడుస్తూ వెళ్ళి సమీక్షని మంచం మీద పడుకోపెట్టడానికి సహాయం చేసింది కమలమ్మ. గట్టిగా ఏడవబోతున్న కమలమ్మని చూసి మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి ఆమెని బయటికి తీసుకొచ్చి, ఇందాక హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే వెళ్ళాను. యాక్సిడెంట్ జరిగితే ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు వెళ్ళిపోమ్మా అని విశాల్ చెప్పేసరికి కమలమ్మ సమీక్షని మరొక్కసారి చూసి బాధగా వెళ్ళిపోయింది. చైత్ర చూస్తే భయపడుతుందని ఆ కట్లు కనిపించకుండా సమీక్షకి దుప్పటి కప్పాడు విశాల్. చైత్ర మంచం మీద నుండి పడిపోకుండా పక్కనే తిండుని సర్ది అతని కోసం సమీక్ష తీసుకున్న మంచాన్ని ఆ గదికి దగ్గరలోనే సమీక్ష కనిపించేలా వేసుకుని నిద్రపోయాడు. విశాల్కి ఉదయం చైత్ర ఏడుపుతో మెలకు వచ్చింది. వెంటనే చైత్రని ఎత్తుకోగానే ఆ అమ్మకేమైంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ అమ్మకి ఏమీ కాలేదు. యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్ ఇంజెక్షన్ చేశారు. కొంచెం పెద్ద దెబ్బ తగిలింది. వెంటనే తగ్గిపోతుంది అంటూ చైత్ర కన్నీళ్లు తుడిచి బుగ్గ మీద ముద్దిచ్చాడు విశాల్. నేను అమ్మతో మాట్లాడాలి అంటూ ఏడుస్తూనే ఉంది చైత్ర. అమ్మకి ఇంజెక్షన్ చేశారు కదా, అందుకే నిద్రపోతుంది. లెగిశాక మాట్లాడుతుంది. ఈ విషయం అమ్మమ్మకు కానీ నానమ్మకు కానీ చెప్పకు, కంగారు పడతారు. నువ్విలానే ఏడుస్తూ ఉన్నావనుకో, అమ్మ కూడా బాధపడుతుంది అంటూ ఆ పసి మనసుకు అర్థమయ్యేలా విశాల్ వివరించాడు. చైత్ర కూడా అర్థం చేసుకొని సమీక్షని విసిగించకుండా తన పనులు తను చేసుకుంటూ విశాల్తో స్కూల్కి వెళ్ళి వస్తోంది. కమలమ్మ సమీక్షకి సంబంధించిన పనులన్నీ తానే చూస్తుంది. అయినా సరే విశాల్కి ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. సమీక్షకి దగ్గరలోనే ఉండాలనుకున్నాడు. అదితికి ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పి తన ఆఫీస్లో చేయాల్సిన పనిని ఎవరికెవరికి అప్పగించాలో హెచ్చరించాడు. యాక్సిడెంట్ జరిగిన విషయం విని అదితి షాక్ అయింది. ఆ రోజు నుండి ప్రతిరోజు సమీక్ష దగ్గరికి వస్తూనే ఉంది. 4 రోజులు గడిచిన తర్వాత కమలమ్మ విశాల్కి ఫోన్ చేసి, మా అమ్మాయికి ఆరోగ్యం బాలేదు బాబు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఒక్క 3 రోజుల వరకు రాలేను. అమ్మాయిని పాపని మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి సమయంలో ఇలా చెప్పటం నాకు కూడా బాధగానే ఉంది అని చెప్పింది కమలమ్మ. ఇవి ఆరోగ్య సమస్యలు, చెప్పి రావు కదా, నేను చూసుకుంటాను అంటూ ఆమె అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు విశాల్. మరుసటి రోజు ఉదయం సమీక్ష నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయింది. కమలమ్మ కనిపించలేదు. వంటగదిలో చప్పుడు వినపడుతుంటే తొంగి చూసింది. విశాల్ వంట చేస్తూ కనిపించాడు. ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూ వచ్చి నెమ్మదిగా తన మంచం మీద పడుకుంది. విశాల్ టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి సమీక్ష చేతికి అందించాడు. ఈ 3 రోజులు కమలమ్మ రానంది, వాళ్ళమ్మాయికి ఆరోగ్యం బాలేదంట అని చెప్పి ఆమె చేతికి స్పూన్ అందించాడు. కుడి చేత్తో స్పూన్ పట్టుకోవటానికి వీల్లేకపోవటంతో ఎడమ చేత్తో పట్టుకొని తినటానికి చాలా ప్రయత్నించింది సమీక్ష. మణికట్టు నొప్పిగా అనిపించటంతో విసుగ్గా స్పూన్ని ప్లేట్లో పడేసింది. విశాల్ ఆమెకెదురుగా కూర్చొని తినిపించడానికి ప్రయత్నించాడు. అతను ఊహించినట్టుగానే ఆమె వెంటనే మొహం పక్కకి తిప్పుకుంది. భారంగా నిట్టూర్చి ప్లేట్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళి చైత్రాని తీసుకునొచ్చాడు. స్పూన్తోనే చైత్ర తినిపించటంతో సమీక్ష సంతోషంగా తినేసింది. అది చూసిన విశాల మనసు నిండిపోయింది.
ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో ఉండగా మధ్యరాత్రి వేళ సమీక్ష దగ్గర నుండి మూలుగుతున్నట్టు శబ్దం వినపడింది. విశాల్ తుల్లిపడి లేచాడు. సమీక్ష దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి పెట్టి చూశాడు. ఆమె ఒంట్లో నుండి వేడి అగ్నిపర్వతం నుండి వస్తున్న లావాలా ఉంది. సమయం గురించి ఆలోచించలేదు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి సమీక్ష జ్వరం గురించి చెప్పాడు. మరేం పర్వాలేదు, ఇలాంటి కండిషన్లో జ్వరం రావటం వెరీ కామన్. కానీ ఆ తీవ్రత పెరగకుండా చూసుకోండి. ఒంటిని తడిగుడ్డతో తుడుస్తూ ఉండండి. కొన్ని టాబ్లెట్స్ లిస్ట్ పంపిస్తాను, అవి వాడండి అంటూ ఫోన్ పెట్టేశారు డాక్టర్. ఆ రాత్రివేళ మెడిసిన్స్ తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ రాత్రివేళ క్లాత్ని తడిపి ఆమె ఒంటిని తుడుస్తూ సమీక్షని గమనిస్తూ అలానే ఉండిపోయాడు. సమీక్షకి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుని తెల్లవారి సమయానికి ఆమె మంచం మీద వాలిపోయి నిద్రలోకి జారుకున్నాడు. సమీక్ష కళ్ళు తెరిచి చూసేసరికి విశాల్ ఆమె కాళ్ళ దగ్గర నిద్రపోతూ కనిపించాడు. అతని మొహం చాలా వడిలిపోయి కనిపించింది. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని అతన్ని చూస్తేనే అర్థమవుతోంది. అతను చూపిస్తున్న ప్రేమ అర్థమవుతోంది. అతనిలో ప్రేమ తెలుస్తోంది. విశాల్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నట్టు అనిపించగానే వెంటనే కళ్ళు మూసుకుంది సమీక్ష. విశాల్ నిద్ర లేవగానే సమీక్ష ఒంటి వేడిని చెక్ చేసి పక్కనే పడుకున్న చైత్ర నుదుటి మీద ముద్దిచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయాడు. విశాల్ చైత్రాని స్కూల్కి తీసుకెళ్లే వరకు సమీక్ష కళ్ళు మూసుకునే ఉంది. అతను తిరిగొచ్చేసరికి ఆమె మెలకువతో ఉండటం గమనించి టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి ఆమె ముందు కూర్చున్నాడు. ఈసారి అతన్ని తినిపిస్తుంటే కాదనలేదు. నిశ్శబ్దంగా తినేసింది. అతను ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయాక టేబుల్ మీద ఉన్న టాబ్లెట్ తీసుకొని వేసుకోవటానికి ప్రయత్నించింది. అది చూసిన విశాల్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకొచ్చి టాబ్లెట్ తీసి ఆమెకిచ్చి మంచినీళ్ళ గ్లాస్ ఆమె చేతికి అందించాడు. కాసేపటికి అదితి వచ్చింది. సమీక్షకి బోర్ కొట్టకుండా ఉండటానికి పెన్ డ్రైవ్లో కొన్ని మూవీస్, లైబ్రరీ నుండి కొన్ని బుక్స్ పట్టుకొని వచ్చింది. మధ్యాహ్నం వేళ సమీక్ష నిద్రపోతూ ఉండగా అదితి బాల్కనీలో కూర్చుంది. విశాల్ వెళ్ళి ఆ రోజు రాత్రి ఏం జరిగింది? క్షేమంగా ఇంటికి చేరుకున్నావా? హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చేసరికి వెళ్ళిపోయాను. నీతో మాట్లాడడానికి వీలవ్వలేదు అని అడిగాడు. క్షేమంగా ఇంటికి చేరుకున్నానని జరిగిన విషయం చెప్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగటంతో నేను చూస్తాను అంటూ అదితి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా కార్తీక్ కనిపించాడు. అతని మొహంలో ఆందోళన కనిపించేసరికి పక్కకి తప్పుకొని దారిచ్చింది. లోపలికొస్తున్న కార్తీక్ని చూడగానే రా కార్తీక్ అని పిలిచాడు విశాల్. సమీక్షకెలా ఉంది అంటూ వచ్చి విశాల్కి ఎదురుగా కూర్చున్నాడు. నెమ్మదిగా కోలుకుంటుంది, కానీ సమయం పట్టేలా ఉంది అంటూ ఎక్స్రే రిపోర్ట్స్ తీసుకురావటానికి విశాల్ మరో గదికి వెళ్ళాడు. అప్పుడే జ్యూస్ గ్లాస్ పట్టుకొని అదితి కార్తీక్ దగ్గరకొచ్చి అందించింది. ఆమె మొహం చూడకుండానే గ్లాస్ తీసుకున్నాడు కార్తీక్. కార్తీక్, మీరు బానే ఉన్నారా? అదితి అడగగానే ఆమె వైపు చిరాగ్గా చూసి అన్ని విషయాలు నీకెందుకు? ప్రతిసారి ఆరా తీస్తూనే ఉంటావు. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది అని కోపంగా అరిచాడు. అదితికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ గదిలో నుండి బయటకొస్తూ ఉండగా విశాల్ ఎదురయ్యాడు. ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంది, వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె కన్నీటికి కారణం కార్తీకే అని అర్థమైన విశాల్, కార్తీక్, నువ్విలా చేయటమేమీ బాలేదు. అదితి నాకు చెల్లెల్లాంటిది, సొంత చెల్లిలా భావిస్తున్నాను. ఆమెనలా నువ్వేడిపించటం నాకు నచ్చలేదు అని విశాల్ అనగానే కార్తీక్ ఏమీ మాట్లాడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు. విశాల్ కూడా 10 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళాడు. ఇదంతా సమీక్ష గమనిస్తూనే ఉంది. అతనెక్కడికి వెళ్ళుంటాడో ఊహించింది. అదితికి అతను సపోర్టుగా నిలబడటం ఆమెకి బాగా నచ్చింది. తిన్నగా ఆఫీసులో ఉన్న కార్తీక్ దగ్గరికే వచ్చాడు విశాల్. అతను మాట్లాడటానికి కొంత సమయాన్నిచ్చి అతనికి ఎదురుగా కూర్చొని నాకు ఎన్నో సమస్యల్లో నువ్వు తోడుగా ఉన్నావు, కానీ నీకు ఎలాంటి సమస్య వచ్చిందో నాకు ఎందుకు చెప్పట్లేదు? నీ మనసులో మాట ఏంటో చెప్తే నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు విశాల్. మరెక్కడికైనా వెళ్దామా?
వెంటనే కళ్ళెత్తి విశాల్ని చూస్తూ అన్నాడు కార్తీక్. అతని కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. వెంటనే ఇద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్ చేసి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి వచ్చారు. కార్తీక్ మనసు కుదుట పడే వరకు విశాల్ ఎదురు చూశాడు. అప్పటికీ ఏమీ మాట్లాడకపోయేసరికి నీకు అదితి అంటే ఇష్టమేనా అడిగాడు విశాల్. కార్తీక్ భారంగా ఊపిరి వదిలి చాలా ఇష్టం. 4 సంవత్సరాల క్రితం తన్ని ఒక అనాథాశ్రమంలో చూశాను. ఒంటరిగా పెరిగిన ఆడపిల్ల అయినా సరే ఎంతో ఆనందంగా కనిపించేది. మనసులో ఎంత బాధుందో తెలీదు. అందరితో ప్రవర్తించే తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. నా జీవితంలోకి మరొక అమ్మాయి వస్తుందని అనుకోలేదు. అంతగా ఇంకో అమ్మాయిని ఇష్టపడతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నీకు తెలుసా విశాల్, అదితి నా పక్కనుంటే సంతోషంగా ఉంటుంది. ఆమె మాటలు, ప్రవర్తన ఎంతో ఆస్వాదించేవాడిని. తాను అనాథని అన్నప్పుడల్లా నేను లేనా అని తిట్టాలనిపించేది అని కార్తీక్ చెప్పగానే, మరి అంత ప్రేమ ఉంచుకొని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని ప్రశ్నించాడు విశాల్. తనిప్పుడు సంతోషంగా ఉంది. తనకి జీవితంలో మళ్ళీ బాధని కలిగిస్తానేమోనని భయంగా ఉంది. లేదంటే నాకు తను దూరం అవుతుందేమోనని బాధగా ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తను మా కాలేజీలోనే చదువుకుంది. నాకు జూనియర్ అయినా సరే నేనెప్పుడూ చూడలేదు. అప్పుడే చూసుంటే ప్రేమలో పడిపోయేవాడినేమో. నీకు మా అమ్మ నాన్న తెలుసు కదా అని కార్తీక్ అన్నాడు. అవును, బిజినెస్లో గ్రేట్ పొజిషన్లో ఉండేవాళ్ళు, మిస్టర్ అండ్ మిస్సెస్ రాజన్. అలా ఘోర ప్రమాదంలో మరణించటం మన దురదృష్టం అని ఆందోళనగా అన్నాడు విశాల్. లేదు లేదు విశాల్, అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ప్లాన్ చేసి మా అమ్మని నాన్నని చంపేశారు. నేను కూడా అలాంటి ప్రమాదంలోనే ఉన్నాను అంటూ ఆవేశంగా చెప్పాడు కార్తీక్. విశాల్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని జీవితంలో మరో కోణం ఉందని విశాల్కి తెలీదు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.